అవ్వ ఆదాములు. అవ్వ ఆదాములు చేసి ఏమి చేసినాడు? అవాదాలను ఏం చేసినాడు? ఈ తోటను ఏదైనా తోటలో వాళ్ళకు పెట్టి అవ్వను సృష్టించి ఆదామును సృష్టించి వాళ్ళతో కలిసి వస్తా పోతా ఈ వనములో అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని ఫలాలు తినొచ్చును మీరు, అయితే ఫలానా చెట్టు పండు తినొద్దు అని వాళ్ళకు మాట ఇచ్చినాడు. మాట ఇచ్చి పోయినాడు దేవుడు. అయితే ఏం చేసిన వాళ్ళు? దేవుని మాట వినకుండా తినొద్దని పండు తిన్నారు, పాపం తీసిపెట్టుకున్నారు. నోవాహు కాలంలో ఇదంతా నా సృష్టి, నా మీద తిరగబడి ఇదంతా పాపం చేసినారు, దీని అంతా ముంచేస్తాను, మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ కాలం నుంచి జల ప్రళయము జరిగిందాక ఒక్క వన అంటే మళ్ళీ అవతల మీరు గుర్తు చేసుకోండి. నోవాహు కాలంలో ఏమి జరిగింది? ఈ జనమంతా నాకు విరుద్ధమైనటువంటి పాపం చేసినట్లు నేను దీన్ని ముంచేస్తాను, జల ప్రళయముతో దీన్ని ముంచేస్తాను. కాబట్టి నోవాహు, నువ్వు ఈ తరము వాటిలో నువ్వు ఒకనివి నీతిమంతులుగా కనపడుతున్నావు, నీ కొరకై ఒక ఓడను సిద్ధపరచుకోమని ఎవరికి చెప్పినాడు? నోవాహుకు చెప్పినాడు. నోవాహుకు చెప్పినాడు. ఆయన నీతిమంతులు ఆ తరములో ఆ జలానందరినీ ముంచేసేటప్పుడు, జంతువులను, జలాలను, మనుషులను అందరినీ ముంచేసేటప్పుడు నీటి వరదలు నీతిమంతుడు ఒక్కడే కనపడినాడు. ఎవరు? నోవాహు. చూడు, అందుకోసం నోవాహుతో మాట్లాడుతాను దేవుడు. నోవాహు, ఈ తరము వారిలో నువ్వు ఒక్కనివే నీతిమంతుడుగా కనపడతా ఉన్నావు కాబట్టి నీకు, నీ బిడ్డ, నీ కొడుకులకు, నీ కోడళ్ళకు, నీ భార్య, మీరు 8 మందికి ఒక ఓడని సిద్ధపరుచుకో, నేను దీన్ని ముంచేస్తా, దీన్ని ఏమి లేకుండా ముంచేస్తా అని చెబుతాడు నోవాహు. జల ప్రళయం వరకు ఒక వనం. అది జాగ్రత్తగా వినాలి, నేర్చుకొని కూడా మళ్ళీ చెప్పాలి. నోవాహు నుండి ఎక్కడైతే నోవాహుతో మాట్లాడుతున్నాడో దేవుడు, ఈ తరవారిలో నువ్వు ఒకనివే నీతిమంతులుగా కనపడుతున్నావు కాబట్టి నీకు, నీ రక్షణ కొరకై నీ కోడళ్ళు, నీ భార్య, నీ కొడుకులు అందరికీ కొరకు ఓడను సిద్ధం చేసుకో, దీన్ని ముంచేస్తానని నేను అని చెప్పినాడు. ఆ నుంచి జల ప్రళయం వరకు, ముంచేసినంత వరకు, మళ్ళా అభివృద్ధి అయ్యేంత వరకు ఒక వనం. ఇది ఒకటో వనం. ఇంకా చెప్పేటి మస్తుగా ఉన్నాయి, అయినా ఇప్పుడు సమయం సాధలే. ఒక వనం 2 నోవాహుకు మాత్రమే చేసినాడు. ఇక్కడ మీరు తినొద్దు, ఫలించి అభివృద్ధి పొందండి, ఈ తోట మధ్యలో ఉండేటువంటి పండ్లన్నీ తినండి, ముక్కపట్టు తినొద్దు అని చెప్పినాడు. అయితే ఆ తినవద్దండి పండే తిని పాపం తీసిపెట్టారు మనకందరికీ. ఈ వనము మనం ఎక్కడి దాకా పోయిందాకా వాళ్ళని ఎల్లగొట్టి మళ్ళీ పాపమును గురించి దేవుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళా పరిశుద్ధాత్మను పంపించి ఆయన కుమారుని పంపించి ఇదంతా చాలా ఉంటుంది. 3వ వనం చెప్తారా మీరు? 3వ వనము ఏమైంది? 3వ వనం, ఈ 3వ వనము ఎవరు? మనం. ఈ 3వ వనం ఎవరు? మనం తప్పు చేసినప్పటికీ 3 మాటలు చెప్పి ముగిస్తాను. చెప్పాలని చాలా ఉంటుంది. 51 కీర్తనలు 51 ఒకటో వచ్చింది. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నన్ను హిమము కంటే బాగా కడుగు, నా పాపం నాలో ఉండదని, అది నాలోనే ఉంది, నేను చేసినటువంటి పాపం
నన్ను హిమము కంటే బాగా కడుగు, నాలో నుండి రక్షణ మార్గం తీసేయకు ప్రభువా అని దేవునికి మొరపెడతా ఉన్నాడు ఆయన. నాలో నుండి నన్ను పరిశుద్ధిగా తీర్చు, నా తల్లి గర్భంలో నేను పాపంలోనే పుట్టివాడు. ఒక్క తప్పు చేసిన దానికి ఎంతగా మొరపెట్టుకుంటున్నాము. మనం ఎన్నో పాపాలు చేసి దేవునికి ఏం మొరపెట్టుకుంటున్నాము. ఒక్క మాటైనా నా బ్రతుకుతున్నాము దేవా. ఇప్పుడు చూడు, ఒక్క పాపం చేసేదానికి మొరపెట్టుకుంటున్నాడు. హిమము కంటే నన్ను తెల్లగా గడుగు, నన్ను పరిశుద్ధిగా నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసేయగాకు. నువ్వు ఒకవేళ బలులు కోరిన సర్వంగా బలులు నీకు అర్పించుదును, లేని ఎడల నీతో చెప్పుదును. నువ్వు బలులు నీకు ఇష్టమైనవి కాదు, ఇరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైనటువంటి బలి అంటున్నాడు ఆయన. ఇరిగి నలిగినటువంటి మనసే, అదే తగ్గింపు జీవితమే. ఎవరైతే తగ్గి ఉంటారో వాళ్ళకే ఇరిగి నలిగినటువంటి మనసు ఉంటుంది. దేవుడు కూడా వారిని అంగీకరిస్తాడు. కాబట్టి సాయంకాల సమయంలో మన పాపములు మనము ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపముల నుండి ఆయన పరిశుద్ధులుగా తీర్చగలడు దేవుడు. మనం తప్పు చేసినాను, మన కొరకు ఏం చేసినాడు ఆయన? మంచి ఇత్తనం ఎత్తుకొచ్చి పూడ్చినాడు. దానికి నీళ్లు పోసినాడు, ఎరువు వేసినాడు, బాగా త్రవ్వకము చేసినాడు, చుట్టూ కంచి వేసినాడు. ఏం తినకుండా పశువులు జంతువులు దాన్ని మేసిపోకుండా, అది నష్టం కాకుండా చుట్టూ కంచి వేసినాడు. ముందు ఆది తీసినాడు, మొక్క పూడ్చినాడు, ఎరువు వేసినాడు, నీళ్లు కట్టినాడు, బాగా త్రువినాడు, చుట్టూ కంచి వేసి గచ్చు తొట్టిగడ్డ కట్టించినాడు. ఇంకా చేసినాడు. ఆ 3 మాటలు చెప్తాను. ఇంకా ఏం చేసినాడు? మనకు ఆ తోటకు ఏం చేసినాడు? 3 తోట ఇది. ఆ తోటకు ఆయన ఆ పని చేసినాడు. ఇది మొక్క పూడ్చి అయితే మంచి ఫలాలు ఇస్తుందని ఆశించి దాన్ని చేసినాడు. కానీ అయితే కడసారికి ఏమి ఇచ్చింది? ఇది చెప్పండి. కారు ద్రాక్షలు కాయకు కారణమేమి? నేను ఏమి తక్కువ చేసినా దీనికి? కంచి వేయలేదా? పశువులు జంతువులు మేసిపోకుండా కంచి వేయలేదా? తోవలేదా? ఎరువులు పెట్టలేదా? నీళ్లు కట్టలేదా? ఏమి తక్కువ చేసినా ఈ మొక్కకు నేను ఎందుకు మంచి ఫలాలు ఇస్తుంది భుజించామని ఆయన ఎదురు చూస్తే కారు ద్రాక్షలు కాసింది. కారణమేమి? కారు ద్రాక్షలు కాసింది. అది ఈ వనం. కారు ద్రాక్షలు అంటే ఎట్లుంటాయి? తిరుగుంటాయా? చేదు ఇష్టం. కారు ద్రాక్షలు అంటే కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి అని అడుగుతా ఉన్నాడు ఆ తోట మాలి. నేను ఇంత పని చేసిన దీనికి, ఈ వనానికి, ఈ మొక్కకు మంచి ఫలాలు ఇస్తుందని నేను ఆశించితే కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? ఇంకా ఏమిచ్చినాడు? ఇంకా నీ కొరకై ఏమిచ్చినాడు? నా ప్రాణం ఇచ్చిన, శాతల్లో చీరలు కుట్టించుకున్నా, కాళ్ళలో మేకులు కుట్టించుకున్నా, తలపైన ముండ్ల కిరీటం పెట్టించుకున్నా, రక్తము కాచిన, ఉమ్మి వేయించుకున్నా, ఎంటుకులు పెరిగించుకున్నా, ఎంత కూడా నేను ఇచ్చిన నీ కొరకంత చేస్తే నువ్వేం చేసినావు? నా కొరకు కారు ద్రాక్షలు కాసి చేదు తీసుకొచ్చి పెట్టినావు. అందుకోసమే తీసేస్తానంటున్నాడు. అందుకోసమే
ఆఖరికి ఏం చేసి నా ప్రాణము పెట్టాను నీకోసం, నా ప్రాణము ఇచ్చిన, శిలువకి ఎక్కించినారు, శిలువలో బలంతో పక్కన పొడిచారు, బలంతో పక్కన పొడిచారు. నీళ్ళు అని అరిస్తే చిరకా తీసుకొని చేదు రసం అందించినారు. ఈ బాధలు నేను మీ కొరకై పడితే మీరు నా కొరకై ఏమి చేసినారు? కారు ద్రాక్షలు కాసుటకు కారణమే ఏమి తక్కువ చేసిన మీకొని ఆ దేవుడు ప్రాణం పెట్టానే, అందుకోసం నా ప్రాణం పెట్టానే, ఏమి చేసినావు నా కొరకు నువ్వు అని అడుగుతాను. ఇది ఆదాంకు వాళ్ళకేం సాయం చేయలేదు, నోవాహు కూడా ఏం సాయం చేయలేదు. ఈ వనానికి ఎంత సాయం చేసిన, ఈ వనానికి ఎంత సాయం చేసినాడు? ప్రాణం పెట్టాడు, ప్రాణమే పెట్టాడు. మరి మేము ఆయన కోసం ఏం పెట్టినాము అని అడుగుతా ఉన్నాడు. ఇప్పటికైనా సరే నువ్వు మారు మనసు పొంది నువ్వు చేస్తావు. మారు మనసు పొంది దేవుని కృపలో నువ్వు స్వచ్ఛంగా పరిశుద్ధుడుగా మారి నా దగ్గరికి వచ్చేసాగు. ఇప్పటికైనా ఇంత పెట్టే కదా, ఇది 3వ వనం. ఈ వనానికి చేసినాడు సాయం. భక్తుగా ప్రాణం పెట్టాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి తిరిగి పరలోకం పోయి అక్కడి నుంచి మళ్ళా త్వరగా రానై ఉన్నాడు. అప్పట్లో నీకు కావాలి కదా, అప్పట్లో నువ్వు ఆయన చెంత చేరాలి కదా, అప్పుడు ఆయన చెంత చేరితేనే కదా పరలోక రాజ్యం నీకు దొరుకుతుంది, లేకంటే దొరకదు. అందుకోసమని భక్తుడిగా ఆయన్ని పుడుతుంది నువ్వు వచ్చిపోతాడు. ఎవరైతే హృదయంలో నింపుకొని కడంత వరకు ప్రభు వచ్చినంత వరకు ఆయన కృపలో ఆయనకి ఎదురు చూస్తూ ఉంటారే వాళ్ళే పరలోక రాజ్యం. భక్తురాలిగా మందిరానికి పోతాను ఇంకా మాకెందుకు పరలోక రాజ్యం ఉండదు నేను అనుకుంటే అది పుట్టిది అయిపోతుంది. మారాలి, ఏం మారాలి? మనసు మార్చి చనిపోయిన హృదయం మారిపోయింది. హృదయంలో వాక్యం నింపేసినాడు, కడుపు నింపినాడు. ఇంక మనము మారు మనసు తెచ్చుకొని ఎట్లా మారాలి, ఏం మారాలి, మారిపోవాలి. బిడ్డగా ఏమన్నాడు? పుట్టి లూకాసు వార్తలో ఆ జక్కయ్య మాంకిలో వచ్చిన చూసి జక్కయ్య దిగు, నీ ఇంటికి రక్షణ వచ్చిందా అన్నప్పుడు త్వరగా దిగాడు. ఆయన అంటా వస్తాడు మాందిగుతా, ప్రభువా నేను ఎవరి దగ్గర అక్రమంగా తీసుకుంటే అంతకు 4 గంటలు ఇచ్చేస్తాను అంటే అప్పుడు అన్నాడు ప్రభు. ఏమన్నాడు? ఏమ్మా అందుకని గ్యాప్ లేదు. అప్పుడు అన్నాడు, చూడు జక్కయ్య మాట, నువ్వు కూడా ఇతను కూడా అబ్రహాము కుమారుడిగా మారాలి, నువ్వు కుమార్తెగా మారాల దేవునికి. ఇంకా ఇట్లాంటివన్నీ ఏం చేసినా కుదరదు. కుమారుడుగా కుమార్తెగా మారాలి.